మంగళగిరి సాగర్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో ఉన్నాం. ప్రజెంట్ జరుగుతున్న సమస్యలపైన సార్ ఎలా ఎదుర్కొంటున్నారో అతని ద్వారా తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మీరు ఎప్పుడు చేయలేదు, వచ్చిన తర్వాత మీకు ఎలాంటి కేసులు వస్తున్నాయి సార్ మీ పరిధికి? నేను ఇక్కడ పోస్టింగ్ ఛార్జ్ తీసుకొని ఇక్కడ దాదాపు సుమారుగా 20 రోజులు అవుతుంది. సుమారుగా ఒక 20 రోజులు అవుతున్నది. అయితే ఇక్కడ నేను ప్రధానంగా వచ్చిన 20 రోజుల నుంచి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రధానంగా భూ సమస్య. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇక్కడ భూమి సర్వేలు చేస్తున్నది. ఆ సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న భూములు కొంచెం తప్పబడి లేకపోతే మా భూములు వేరే వాళ్ళు ఆక్రమించుకుని ఇలా చిన్న కంప్లైంట్ వస్తుంది. వాటిని మా లెవెల్లో మేము సాధ్యమైనంత వరకు సిద్ధం చేసి మాతో కానీ మా పరిధిలో లేని వాటిని అన్నింటినీ కూడా అంటే రెవెన్యూ వారికి సంపాదించమని చెప్పి సలహాలు ఇస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని మ్యాక్సిమం అందరినీ కూడా ఎవరు కూడా ఈ తగాదాలు దృష్టిలో పెట్టుకొని కొట్టుకోవద్దని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎలాంటి తగాదాలు చేసుకోవద్దు, గొడవ పడవద్దని చెప్పి చెప్పడం, ఈ విధంగా చెప్తూ వాళ్ళకి అందరినీ కూడా వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేస్తూ పంపిస్తున్నాం. మ్యాక్సిమం భూ సమస్యలు ఎక్కువగా వస్తుంది. సరే, భూ సమస్యలలో చాలా వరకు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతారు సార్. అట్లాంటి ఒత్తిళ్లకు మీరు ఏమైనా గురవుతున్నారా? అలాంటిది ఏం లేదండి. ఇక్కడ రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఎలాంటి ఏమి ఉండదు. ఎవరిదైనా న్యాయం ఉంటే న్యాయం చేయమని చెప్తారు ఎవరైనా. ఎవరిదైనా భూమి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవరిదైనా భూమి ఉందంటే ఎవరు ఊరుకుంటే ఎవరు ఇష్టపడారు కదా. వాళ్ళకు కూడా చిన్న అపోహ ఏంటంటే నాకున్న భూమి నాకు తక్కువ ఉందేమో అని అనుకోవడము, లేదంటే వాళ్ళకు ఉన్న భూమి మీద వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడము, ఈ విధంగా వాళ్ళకి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉండడం తప్పితే దాంట్లో ఎవరో ఫోన్లు చేసి మనం ఇబ్బంది పెట్టేది అయితే ఏం లేదు. ఎవరు కూడా ఏది న్యాయం ఉంటే చేయమని చెప్తారు. లేకపోతే ఎవరైనా సరే దాన్ని అతనికి ఉన్నది నిర్ణయం తీసి ఇంకొకరు పెట్టమని చెప్పి ఎవరు చెప్పరు. అట్లా చెప్పినా ఎవరికి కూడా అలాంటి వాళ్ళు మేము ఎంకరేజ్ చేయాలి. సార్, ఇప్పుడు విలేజ్లలో చాలా వరకు నాగరికత ప్రజలు ఎంతోమంది ఉన్నారు సార్. వాళ్ళకు చట్టాలపైన మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్? ఈ తిరుమల మండలంలో ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు. సరే, ఇంతకుముందులో కానీ ఇప్పుడు చాలా వరకు కూడా వాళ్ళందరూ చాలా అవేర్నెస్ ఉంది పబ్లిక్ కూడా. మేము కూడా ఇప్పుడు మా గౌరవ ఎస్పీ గారు అవుతుంది, మా గౌరవ డిఎస్పీ గారు, మా సిఐ గారు వాళ్ళందరూ ఆదేశాల మేరకు కూడా మేము మనం పట్టిపిడిచిన సమస్య గాంజా సమస్య పట్టిపిడిస్తుంది. దాని గురించి మిషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ కూడా మేము ఎవ్రీ విలేజ్లో ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా ప్రతి ఏదో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని మీటింగ్స్ కనెక్ట్ చేస్తున్నాం. లైక్ స్కూల్స్ కానీ, బస్ స్టాండ్స్ కానీ, మెయిన్ యూత్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పడుతున్నారు కాబట్టి దానికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం లేదు, వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం. దీనికోసం మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అని కూడా చెప్పి కూడా ఇంకోటి మాకు కొత్త ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. దాన్ని కూడా వీలైనంత నేను వెళ్ళకపోతే మా కింద అధికారులు కూడా విలేజ్లోకి వెళ్ళి ఎవరైనా పబ్లిక్ని జమ చేసి ఒక మందిని జమ చేసి ఆ ఊరు వాళ్ళకి అందరికీ కూడా ఈ కొత్తగా వస్తున్న చట్టాల మీద అవగాహన ఎలా ఉండాలి, చట్టాల వల్ల మీకు కేసులు పాలైతే మీకు జరిగే నష్టాలు ఏంటి, మీరు సమస్య వచ్చినప్పుడు మీరు ఏ విధంగా సంప్రదించాలి, ఇలాంటి విషయాల మీద కూడా మేము కంటిన్యూస్గా వాళ్ళకి మానిటర్ చేస్తున్నాం. ఇంకా కూడా చేస్తాం. ఇంకా అందరికీ అవేర్నెస్ ఉంది అనుకోము, బట్ కాకపోతే చాలా వరకు అవేర్నెస్ ఉంది. లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం. సార్, విలేజ్లలో మూఢనమ్మకాలు చాలా పెరిగిపోతున్నాయి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఎలా కృషి చేస్తున్నాం? ముఖ్యంగా ఈ మూఢనమ్మకాల మీద మా పోలీస్ డిపార్ట్మెంట్, మా కళాబృందం వాళ్ళు ఉంటారు. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్ మండలిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏదో ఒక మండలంలో ఏదో ఒక విలేజ్లో ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మా కళాబృందం వాళ్ళ యొక్క పాటలతో, వాళ్ళ యొక్క డ్యాన్సులతో మూఢనమ్మకాలు, చేతబడి, బాణామతి ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అవి కూడా అలా నడుస్తూనే ఉంది. మా కళాబృందం అని సపరేట్ వింగే ఉంది. వాళ్ళు డైరెక్ట్ వస్తారు, వచ్చి వాళ్ళ పాటలతో, వాళ్ళ యొక్క డ్యాన్సులతో వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తున్నారు ఖచ్చితంగా. సార్, ఇప్పుడు విలేజ్లలో శాంతి భద్రతల కోసం మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? ముఖ్యంగా ఇప్పుడు విలేజ్లలో శాంతి భద్రతలు అంటే మేము ప్రతి ఊరికి కూడా మా దగ్గర ఉన్న స్టాఫ్తో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు అని చెప్పి, గ్రామ పోలీసులు అందరూ కూడా మేము పెట్టడం జరిగింది. మా దగ్గర ఉన్న అధికారులందరితో కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఒక పోలీస్ అధికారులు కేటాయించడం, వాళ్ళు ప్రతి ఊర్లో కూడా జరిగే ప్రతి అధికారి కూడా వాళ్ళ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలతో కానీ, ఆ ఊర్లో ఉన్న ప్రజలతో కానీ మమేకమైపోయి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి అనుక్షణం కూడా వాళ్ళని మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకొస్తున్న ముందే మేము ప్రొయాక్టివ్గా మేము రెస్పాండ్ అయ్యి
వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ముందే మేము వాళ్ళని కన్సర్న్ వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇచ్చి వాళ్ళ సమస్యని ఇంకా జటిలం కాకుండా ఇంకా ఎక్కువ చేయకుండా చేసి దాన్ని ప్రారంభ దశలోనే దానికి ప్రారంభ దశలో దాన్ని ముగిస్తున్నాం సమస్య. సార్ విలేజ్లలో బాగా చూసుకుంటే డ్రగ్స్ మీద పబ్లిక్ మొత్తం దానికి ఎలా బానిసలు అవుతున్నారు సార్. దాని నిర్మూలన కోసం ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు సార్ మీరు? డ్రగ్స్ కోసం మా ఎస్పీ సార్ గారు మాకు మిషన్ పరివర్తన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా చాలా భారీ ఎత్తున మేము అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. దానివల్ల చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ కూడా వచ్చింది పబ్లిక్ నుంచి కూడా. మేము దానికి ఇంకా కూడా ఆ యొక్క ఉత్సాహంతో ఇంకా ముందు కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్ పెట్టడానికి ప్లాన్ కూడా ఉంది. అదేవిధంగా మేము ఏ విధంగా అయితే అవేర్నెస్ ఇస్తున్నామో అదేవిధంగా ఎవరైనా వాటి బారిన పడడం కానీ లేదంటే వాళ్ళని మత్తు పదార్థాలకు బానిసలు చేయడం కోసం కొద్దిమంది అడ్డదారులలో వాటిని సరఫరా చేయడం కానీ లేదంటే వాటిని అమ్మడం కానీ చేసే వాళ్ళపైన కూడా మేము ఎంత అయితే ప్రచారం చేస్తున్నామో అంతకంటే కఠినంగా కూడా వ్యవహరించి మా ఎస్పీ గారు అయితే మా డిఎస్పీ గారు వాళ్ళందరూ కూడా దాన్ని చాలా సీరియస్గా చాలా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. మేము ఆ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి రాజీ పడకుండా మేము దాన్ని చేస్తున్నాం. సార్ ఎక్కువ ఏ సమస్యలపైన ఎఫ్ఐఆర్ అవుతుంది సార్? సెక్షన్లు ఏ సెక్షన్ల మీద ఎక్కువ కేసులు అవుతుంది సార్? ఎక్కువ అంటే ఒకటే కదా అన్నిటి మీద అవుతాయి. ఎక్కువ అవడం అంటే ఎక్కువ చిన్న పెట్టి ఇష్యూస్ ఈ భూతగత దగ్గర వాటి దగ్గర మాత్రమే కొంచెం చిన్న గొడవలు అవుతున్నాయి. మన దగ్గర మా తిరుమలగిరి సాగర్లో అంత పెద్ద నేరాలు అంటూ ఏముండవు. చిన్న భూతగతాల వల్ల మాత్రమే గొడవలు అవుతుంటాయి. అంతకుమించి వేరే గొడవలు అంటూ ఏమీ ఉండవు. సరే ఈ స్టేషన్లో కొంత అంటే ఒకరిద్దరు కానిస్టేబుల్స్ మద్యం సేవించి స్టేషన్కి వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సార్. ప్రజలు చెప్తున్న విషయం సార్, ఇది ఎంతవరకు వాస్తవం? ఇంతలేదు మా దృష్టికి అలాంటిది ఏమీ లేదు. మా ఒకవేళ అలాంటి ఎవరైనా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అవసరం వాళ్ళకి కూడా డిఎడిక్షన్ సెంటర్కి పంపడం అలాంటివి చేస్తాము. ప్రస్తుతం అయితే మా దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మా దృష్టికి ఏదైనా వచ్చి మేము ఏమైనా పట్టుకుంటాం. నేను వచ్చి ఒక 20 days అవుతుంది కాబట్టి మా దృష్టికి రాలేదు. ఇంకేస్ ఎవరైనా అలాంటి వాళ్ళు గుర్తించి మేము కూడా దాన్ని యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు కానిస్టేబుల్లకు రావాల్సిన టీఏడిఏలు గత ప్రభుత్వంలో కూడా ఇవ్వలేరు సార్. ఇప్పుడు వాళ్ళు ఆ సమస్యల మీద చాలా బాధపడుతున్నారు. దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు సార్? అది మన చేతుల్లో లేని మన అధికారులు వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు చేస్తారు. మన 4 వాళ్ళు నేను చేసేది సార్. ఇక్కడ హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఏమన్నా అంటే కొరత ఏమన్నా ఉందా మీకు ఇప్పటికీ పిలపైనాయి సార్? ప్రస్తుతానికైతే మాకు ఉండాల్సిన స్టాఫ్ లేదు. బట్ ఇంకొక మాకు 15 రోజుల్లో కొత్త బ్యాచ్ రిక్రూట్మెంట్ ఒకటి కానిస్టేబుల్స్ అవుతున్నారు. వాళ్ళు రాగానే మాకు ఫుల్ ప్రైజ్గా అందరూ కూడా సరిపోతారు. ప్రస్తుతానికైతే ఉన్నంతలో మేము మేనేజ్ చేసుకుంటాం. ఇప్పుడు 10 రోజుల తర్వాత మాకు అట్లీస్ట్ మినిమం 4-5 members వస్తాం అనుకుంటున్నాము. వస్తే వాళ్ళు వస్తే మాకు సఫిషియెంట్గా సరిపోతారు. సార్ మీరు బాగా రాజకీయ నాయకులు ఏదైనా కేసు విషయంలో రాజకీయ నాయకులు ఫోన్లు చేయడం వల్ల దానికి బాగా సఫర్ అవుతున్నారని తెలుస్తుంది సార్. ఇది ఎంతవరకు వాస్తవం? అలాంటిది ఏం లేదండి. రాజకీయ నాయకులు ఫోన్ చేసి మాకు ప్రజలు పెట్టేదంటే ఏముంది, ఎవరేం చేయరు. బట్ విలేజ్లో కూడా సర్పంచెస్ వాళ్ళు ఎవరు జస్ట్ ఉందంటే ఫోన్ చేస్తారు. అంతే మా దగ్గర మా ఇంత మించి అయితే ఖచ్చితంగా చేయాలి చెప్పండి, అట్లా ఇది చేసిన ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎవరు డిమాండ్ చేయరు. సార్ ఇప్పుడు మద్యపాన నిషేధానికి చాలామంది బానిసలు అవుతున్నారు సార్. దాని నిర్మూలన కోసం మీరు అంటే ఎస్ఐగా ఉండి మీరు ఎలా నిర్మూలన కోసం ఎలా కృషి చేస్తున్నారు సార్? మద్యపాన నిషేధం అంటే మా దగ్గర ఇప్పుడు సారాయి మన దగ్గర కంప్లీట్గా బ్యాన్ ఉంది. కానీ అక్కడక్కడ నడుస్తుందని చెప్పి దీనికి నడుస్తుంది అని తెలిస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేయడం కానీ లేదంటే మేము ఎక్సైజ్ శాఖ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తున్నాం. అట్లా ఏమైనా ఉంది అంటే మేము దాని గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాము. అలాంటిది ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మహిళా శాంతి భద్రతల కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? ఎస్పెషల్లీ మహిళా శాంతి భద్రతల కోసం అంటే మా దగ్గర షీ టీమ్స్ వాళ్ళు అయితే లేకపోతే మేము మా ఉమెన్స్ సెక్రటరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మన దగ్గరికి ఎవరైనా మహిళా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళతో మన దగ్గర చాలా సానుకూలంగా చాలా ఎంపతితో వాళ్ళు స్పందించి ఇమీడియట్గా ఖచ్చితంగా ఎలాంటి రాజీ పడకుండా దానికి లీగల్గా ఎంతవరకు అయితే దాంట్లో న్యాయం చేయగలమో ఖచ్చితంగా చేస్తున్నాం. సార్ విలేజ్లలో బాగా బెట్టింగులు ఈ బ్యాకాట బెట్టింగులు అని జరుగుతున్నాయని చెప్పి తెలుస్తుంది సార్ మండల స్థాయిలో. దాని నిర్మూలన కోసం మీ కృషి ఏంటి? ఈ బెట్టింగ్లు వాటి మీద మన దగ్గర మన తిరుమలలో అలాంటి ఎవరు లేరు ప్రస్తుతానికైతే. ఇది ఒకవేళ ఉంటే ఒకవేళ మన దగ్గర నడిస్తే ఒక IPL టైంలో నడుస్తుందేమో అది కూడా మన దగ్గర అసలు నడవదు. మా తిరుమల ఇంత ఏరియాలో వచ్చి చేసేవాళ్ళైతే అంత భారీ లెవెల్ అయితే ఎవరు ఉంటారు. మన దగ్గర బెట్టింగ్ అంటే ఏమీ లేదు. తిరుమల లేదు బెట్టింగ్ అనుకున్నాను. సార్ ఇప్పుడు SI పోస్టు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? డెఫినెట్లీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎలాంటి సాటిస్ఫాక్షన్ అంటే
ఇప్పుడు మనం రోజులో ఖచ్చితంగా అట్లీస్ట్ మన ఒక్కరికన్నా వాళ్ళ యొక్క బాధను తీర్చి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించినామంటే అది మనకి చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నట్లుగా దాని విషయంలో ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఈ పోస్ట్ తోనే తృప్తి పడుతున్నారా, ఇంకా పై పోస్టుల కోసం కృషి ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఇలాంటి అవసరం లేదు, ఇదే బిజీగా నడుస్తుంది కాబట్టి ఇక ఈ టైంలో ఇలాంటి అవసరం ఏం లేదు. ఓకే సార్, మండల స్థాయిలో ఉన్న ప్రజలకి, ఈ రైతులకు కానీ మహిళలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్న సమస్యలపైన? ఒకటండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి ఎలాంటి సమస్యనే కానీ చిన్నదైనా పెద్దదైనా కానీ ఒకసారి మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా మా లెవెల్లో మేము దానికి లీగల్గా ఏ రకంగా చేయగలమో దాన్ని మేము ఖచ్చితంగా ఆలోచిస్తాము. ఒకవేళ మాత్రం చేసేది ఉంటే చేస్తాము, ఒకవేళ మాత్రం కాని పని అది మేము దాన్ని మా పరిధిలో లేదు అని అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైందో వాళ్ళకి ఆ విషయం ఎస్కలేట్ చేస్తాం. కానీ మేము వాళ్ళకి చెప్పే చిన్న అడ్వైజ్ ఏంటంటే పబ్లిక్ ఏదైనా కానీ మీకు వచ్చిన సమస్యను మీరే మీరే దాన్ని చేతిలోకి తీసుకొని మీరే అక్కడ గొడవపడి కొట్టుకోవడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి మీకు సమస్య వచ్చినప్పుడు మీరు అంతవరకు ఓపికకుండా ఆ సమస్యను మా దృష్టికి తీసుకురావడం కానీ లేదంటే నువ్వు రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళడం కానీ చేస్తే మీకు అక్కడ సమస్యకు వచ్చిన పరిష్కారం దొరుకుతుంది. ఒక 1 డేలో నీకు సెటిల్ అవ్వకపోయినా కానీ దాని మీద అట్లీస్ట్ నువ్వు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నీకు ఈ రోజు కాకపోయినా ఇంకో 2 రోజులు కానీ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కానీ నువ్వు అప్పుడే నువ్వు ఆవేశపడిపోయి వాళ్ళతో తగాదా పెట్టుకోవడం కానీ అలాంటి చేయదు. అదేవిధంగా మహిళలకు దృష్టిలోకి వచ్చేటట్లయితే మీరు ఏ ఇష్యూ కూడా మీరు ఎవరి వల్లనైనా బాధింపబడ్డా మీరు వెంటనే అటు విషయాన్ని తీసుకొచ్చి మా దృష్టికి తీసుకురావాలి. మీరు డైరెక్ట్ పోలీసులు రాలే పక్షంలో ఉంటే మా 100 నెంబర్ 100 డైల్ అయినా చేయొచ్చు, లేదంటే నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. నా నెంబర్కైనా కాల్ చేసి మీరు డైరెక్ట్ చెప్తే మీది ఇష్యూ ఎక్కడ కూడా మీ పేరు బయటకు రాకుండా మీకున్న సమస్యను ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగా చాలా స్ట్రింగ్నెంట్ యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా జరుగుతుంది. శాంతి భద్రతలు కాపాడడానికి ఇంకా మీకు ఏమైనా అంటే అవసరం కానిస్టేబుల్ కానీ మీకంటే హోమ్ గార్డ్స్ కానీ ఏమన్నా అవసరం పడతారా స్టేషన్కి? మీకు చెప్పాము కదా, ఇప్పుడు మాకు కానిస్టేబుల్ ఉన్నారు, ప్రజెంట్ హోమ్ గార్డ్స్ నడుస్తున్నారు. ఇప్పుడు ఇంకా 10 డేస్లో మాకు కొత్త కానిస్టేబుల్స్ రిక్రూట్ అవుతున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు వీ కెన్ మేనేజ్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.